హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకవర్లి. చాలా రోజులు అయిపోయింది కదా అండి వీడియో పెట్టేసి. సో ఈరోజు మళ్ళీ మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈసారి స్పెషల్ ఏంటంటే రోటి పచ్చడి, వంకాయ రోటి పచ్చడి. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఇలా కొన్ని పొడుగు వంకాయలు తీసుకోవాలి. తర్వాత ఇలా పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో రోటి పచ్చడి అంటే చాలా రోటి పచ్చడిలు చూసుంటారు, కానీ వంకాయ రోటి పచ్చడి స్పెషల్ కదా. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తర్వాత అందులో కొంచెం పక్కకు తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకోవాలి. తర్వాత ఆ చింతపండు నానబెట్టుకున్న దాన్ని ఈ మిక్సీలో వేసుకొని తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్న వంకాయల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా తయారవుతుంది. మనం పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ పోపు అనేది మనం ముందుగా పేస్ట్గా చేసుకున్న చట్నీలోకి పోపు అనేది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన వంకాయ రోటి పచ్చడి అనేది తయారవుతుంది. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.